పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద 32,940 మీటర్ల మేర గోదావరి నీటి మట్టం చేరుకోగా ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తేసి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. సుమారు 10,60,000 క్యూసెక్ల నీటిని ధవళేశ్వరం బ్యారేజ్ వైపుకు నది సహజ మార్గంలో నీటిని వదిలేస్తున్నారు అధికారులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతురాజు అడిగి తెలుసుకుందాం. పోతురాజు, చెప్పండి, 10,60,000 క్యూసెక్ల నీటిని ధవళేశ్వరం బ్యారేజ్ వైపుకి నది సహజ మార్గంలో వదిలేస్తున్నట్టు చూస్తున్నాం. ఏం చెప్తున్నారు అధికారులు? అప్డేట్ చెప్పండి. అది చూడొచ్చు. ప్రధానంగా చూసిన ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా కూడా ఉంటుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసి ఎదురు కూర్చున్నటువంటి వర్షాలకు కూడా, భారీ వర్షాలకు కూడా ప్రాజెక్టు వద్దకు గోదావరి వరద ఉధృతి క్రమేపీ పెరుగుతా ఉంది. సిల్వీ వద్ద చూసుకునే కనుక నీటి మట్టం కూడా 32.940 మీటర్లు కూడా చేరింది. అవుట్ లో చూసేదాకా 48 గేట్ల ద్వారా కూడా సుమారు 10,59,650 క్యూసెక్ల నీరును కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. నీరుని దిగువకు విడుదల చేసిన సమయంలో కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పొచ్చు. ప్రధానంగా